కళ్యాణ వృష్టి స్తవము. ఈ స్తవము శ్రీ ఆదిశంకరాచార్యుల వారిచే రచించబడినది. దీనిని పంచదశి స్తవము అని కూడా పిలువబడుతున్నది. ఎన్నో కళ్యాణములను వృష్టిలా కురిపించే స్తోత్రమే ఈ కళ్యాణ వృష్టి స్తవము. దీనిలో మొత్తము 15 శ్లోకములు ఉంటాయి. శంకరుల వారు పంచదశాక్షరి మంత్రములోని 15 బీజాక్షరములను 15 శ్లోకములలో ప్రారంభముననే పొందుపరిచి రచించారు. ఈ స్తోత్రమును పారాయణము చేసిన పంచదశాక్షరి మంత్రమును జపించిన ఫలితము కలుగుతుంది. పంచదశాక్షరి మంత్రమును జపించాలంటే గురూపదేశము లేనిదే చేయరాదు. దానిని దృష్టిలో ఉంచే శంకరుల వారు ఎవరైనా ఎప్పుడైనా అమ్మవారి కృపను పొందడానికి మన కోసం ఈ కళ్యాణ వృష్టి స్తవమును రచించారు. అమ్మవారి పాదాలయందు మనస్సు నిలిపి ఆర్తితో ఈ స్తోత్రమును పారాయణము చేసిన సర్వశుభములు కలుగుతాయి. అమ్మవారి ఆలయములలో కూర్చుని ఈ స్తోత్ర పారాయణము చేసిన విశేష ఫలితము లభిస్తుంది. ఎన్నో కామ్యములను ఒకేసారి సంప్రాప్తమయ్యేందుకు ఏదైనా స్తవము ఉందా అంటే అది ఈ కళ్యాణ వృష్టి స్తవరాజము మాత్రమే. దీన్ని పారాయణము వలన ఇహపర సుఖములు, ఐహిక సుఖములు, ఆముష్కిక సుఖములు, మోక్ష సుఖము, వైరాగ్య సుఖము, జ్ఞానప్రాప్తి కలుగుతాయి. పంచదశి మంత్రములోని మొదటి బీజాక్షరమైన కా అనే అక్షరముతో ఈ కళ్యాణ వృష్టి స్తవము ప్రారంభమవుతుంది. కా అనే అక్షరము బ్రహ్మవాచకము. దీన్ని పారాయణము వలన విద్య, ఉద్యోగ, కళ్యాణము, ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానము ఒకటేమిటి అన్నీ సమకూరుతాయి. కావున ఇంతటి విశేష ఫలితాలను ప్రసాదించే మహిమాన్వితమైన స్తవరాజము మనము పారాయణము చేసి తరిద్దాము. శ్రీమాత్రే నమః. కళ్యాణ వృష్టి స్తవము ప్రారంభం. కళ్యాణ వృష్టిభిః దివామృతపూరితాభిః లక్ష్మీ స్వయంవరణమంగళదీపికాభిః సేవాభిరంభ తవ పాదసరోజమూలే నాకారి కిం మనసి భాగ్యవతాం జనానాం ఏతావదేవ జనని స్పృహణీయమాస్తే త్వద్వందనేషు సలిలస్థగితే చ నేత్రే సాన్నిధ్యముజ్జతరుణాయుత సోదరస్య త్వద్విగ్రహస్య పరయా సుధయా ప్లుతస్య ఈశత్వనామ కలుషాః కతివాన సంతి బ్రహ్మాదయః ప్రతిభవం ప్రళయాభిభూతా ఏకः స ఏవ జనని స్థిరసిద్ధిరాస్తే యః పాదయోస్తవ సకృత్ ప్రణతిం కరోతి లబ్ధ్వా సకృత్ త్రిపురసుందరితావకీనం కారుణ్యకందలితకాంతిభరం కటాక్షం కందర్పకోటిసుభగా స్త్వయి భక్తిభాజం సమ్మోహయంతి తరుణీ భువనత్రయేపి హ్రీంకారమేవ తవ నామ గృణంతి వేద మాతస్త్రికోణనిలయే త్రిపురే త్రినేత్రే త్వత్సంశ్రుతౌ యమభటాభిభవం విహాయ దీవ్యంతి నందనవనే సహ లోకపాలైః అంతుః పురామదిగలం పరిపీయమానః క్రూరః కథం న భవితా గరళస్య వేగః నాశ్వాసనాయ యది మాతరిదం తవార్ధం దేహస్య శశ్వతమృతా ప్లుతశీతలస్య
सर्वज्ञतां सदसि वाक्पटुतां प्रसूते देवी त्वदङ्घ्रिस रसरसीरुहयोः प्रणामः किञ्च स्फुरन्मकुटमुज्ज्वलमातपात्रं द्वे चामरे च महतीं वसुधां दधाति कल्पद्रुमैरभिमतः प्रतिपादनेषु कारुण्यवारिधिभिरम्ब भवात्कटाक्षैः आलोकय त्रिपुरसुन्दरि मामनाथं त्वय्येव भक्तिभरितं त्वयि बद्धतृष्णम् हन्तेतरेष्वपि मनांसि निधाय चान्ये भक्तिं वहन्ति किल पामरदैवतेषु त्वामेव देवि मनसा समनस्मरामि त्वामेव नौमि शरणं जननी त्वमेव लक्ष्येषु सस्वपि कटाक्षनिरीक्षणानाम् आलोकय त्रिपुरसुन्दरि मां कदाचित् नूनं मयातृसदृश करुणैकपात्रं जातो जनिष्यति जनो न च जायते वा ह्रीं ह्रीमिति प्रतिदिनं जपतां तवाख्यां किं नाम दुर्लभमिह त्रिपुराधिवासे माला किरीटमदवारण माननीया तां सेवते वसुमती स्वयमेव लक्ष्मीः सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदाननिरतानि सरोरुहाक्षि त्वद्वन्दनानि दुरिता हरणोज्जतानि मामेव मातरनिशं कलयन्तु नान्यम् कल्पोपसंहृतिशिकल्पितताण्डवस्य देवस्य खण्डपरशोः परभैरवस्य पाशाङ्कुशैक्षववसरासनपुष्पबाण सा साक्षिणी विजयते तव मूर्तिरेका लग्नं सदा भवतु मातरिदं तवार्धं तेजः परं बहुलकुङ्कुमपङ्कशोणं भास्वत्किरीटममृतांशु कलावतंसं मध्ये त्रिकोणनिलयं परमामृतार्द्रम् ह्रीङ्कारमेव तव नाम तदेव रूपं त्वन्नाम दुर्लभमिह त्रिपुरे गृह्णन्ति त्वत्तेजसा परिणतं वियदाधिभूतं सौख्यं तनोति सरसीरुह सम्भवादेहि ह्रीङ्कारत्रयसम्पुटेन महता मन्त्रेण सन्दीपितं स्तोत्रह्यप्रतिवासरं तव पुरो मातर्जपेन्मन्त्रवितु तस्य क्षोणिभुजो भवन्ति वसगा लक्ष्मी स्थिरस्थायिनी वाणी निर्मलसूक्तिभारभरिता जागर्ति दीर्घं वयः वाणी निर्मलसूक्तिभारभरिता जागर्ति दीर्घं वयः वाणी निर्मलसूक्तिभारभरिता जागर्ति दीर्घं वयः इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यस्य
श्रीगोविन्दभगवत्पूज्यपादशिष्यस्य श्रीमत्शङ्करभगवतः कृतौ कल्याणवृष्टिस्तवः सम्पूर्णम्। ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्।